శివుడు చెప్పిన 12 జీవిత సూత్రాలు పాటిస్తే పేదరికం దరిచేరదు. ఓం నమః శివాయ. మనిషి జీవితం అనేది ఎన్నో మార్గముల మధ్య నడిచే ప్రయాణం. సుఖం కోసం, శాంతి కోసం, ధనం కోసం, ఆయురారోగ్యం కోసం మనం పరితపిస్తూనే ఉంటాము. కానీ ఈ లక్ష్యాలన్నిటికీ వేరే మార్గాలు ఎవరూ మనకు చెప్పరు. ఈ విషయంలో పరమేశ్వరుడే ఒక గురువు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలకు శాశ్వతమైన మార్గాలను సూచించినదే శివుని ఉపదేశం. పేదరికం అనేది కేవలం ధనం లేకపోవడం కాదు. అది ఒక దారుణమైన మానసిక స్థితి. ఆ స్థితి మన అలవాట్లలోనే దాగి ఉంటుంది. మన దైనందిన జీవితంలో శివుడు సూచించిన కొన్ని చిన్న కానీ శక్తిమంతమైన నియమాలను పాటిస్తే పేదరికం మన జీవితాన్ని దాటదన్నది శివుని మాట. పరమశివుడు ఉపదేశించిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇవే. జీవితంలో భోజనానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ఎలా తింటామో, ఎలా ఆచరిస్తామో మన ఆరోగ్యం, ధనం, ఆనందం కూడా అంతే అనుసరించుకుంటాయి. శివుడు స్పష్టంగా చెబుతాడు, భోజనం చేసే దిశ కూడా ఎంతో కీలకమని. తూర్పు దిక్కు దేవతల దిక్కు. దానివైపు ముఖం పెట్టి తినడం వల్ల మన శక్తి చిలికిపోతుంది. ఉత్తరానికి లేదా పడమర దిశకు ముఖం పెట్టి భోజనం చేస్తే సంపద లభిస్తుంది, ఆరోగ్యం బలపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, సంధ్యా సమయాల్లో అంటే సాయంత్రం వేళ ఏడవడం నిషిద్ధం. ఆ సమయం దేవతలకు అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలో కన్నీళ్లు పెడితే మన చుట్టూ ఉన్న సానుకూల శక్తులు దూరమై దురాశక్తులు దగ్గరవుతాయి. అప్పుడు మనిషి పేదరికపు చీకటిలో చిక్కుకుంటాడు. అందుకే సంధ్యా వేళ స్తుతులు చెప్తూ, జపాలు చేస్తూ గడపాలి. మన నిద్రలేని అలవాట్లు కూడా పేదరికానికి కారణమవుతాయి. తూర్పు వైపు తిరిగి భోజనం చేయరాదు. మనిషి జీవితం అనేది దిశల గమనాల మీదే ఆధారపడి ఉంటుంది. పరమశివుడు స్పష్టంగా చెప్పారు, తూర్పు దిక్కు దేవతల సమృద్ధి కేంద్రం. అక్కడికి ముఖం పెట్టి భోజనం చేస్తే మనం దేవతా శక్తిని ఎదిరించటం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకోని కూడా చిన్నప్పటినుంచి లలిత అనే యువతి తూర్పు దిశకు ముఖం పెట్టి భోజనం చేస్తూ పెరిగింది. ఆమెకు ఎన్నో కలలు, ఉద్యోగం, ధన సంపద, పెద్ద స్థానం. కాని ఎప్పుడూ తాపత్రయమే. అవకాశాలు వచ్చినా చేజారిపోతూనే ఉండేవి. ఒకసారి ఆమె ఓ హిమాలయ యాత్రలో భాగంగా ఓ సాధువుని కలిసింది. తన సమస్యలన్నీ వివరించగా ఆ సద్గురు ఒక్క మాటే చెప్పారు, ప్రతి పూట భోజనం ఎటు తిరిగి తింటావు? లలిత ఆశ్చర్యపోయి చెప్పింది. సద్గురు ముస్కుని శివుని ఈ సూత్రం చెప్పారు. ఆ రోజు నుంచి ఉత్తర దిశ చూస్తూ భోజనం చేయడం మొదలుపెట్టిన లలిత జీవితంలో క్రమంగా అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఉద్యోగం, ధనం, కుటుంబంలో శాంతి అన్నీ ఆమెకు కనబడసాగాయి. చిన్న మార్పు మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చింది. 2. సంధ్యా వేళ ఏడవకూడదు. సంధ్యా సమయం అనేది దివ్యమైనది. సూర్యుడు అస్తమించటానికి సిద్ధం అవుతాడు. ఆ సమయంలో ప్రకృతిలో శాంతి వెల్లివిరుస్తుంది. కాని మనం కన్నీళ్లు కార్చితే ఆ శాంతి పరాజయమై మన జీవితంలో దురదృష్టం ప్రవేశిస్తుంది. సుందర అనే యువకుడు జీవితంలోని ఓ విఫలతతో బాధపడి ప్రతిరోజూ సాయంత్రం వేళ ఏడిచేవాడు. మొదట చిన్న చిన్న నిరాశలు, తర్వాత పెద్ద సమస్యలు, చివరకు పేదరికం అతడి జీవితాన్ని చుట్టుముట్టాయి. ఒకరోజు ఓ పండితుని దగ్గరకు వెళ్లి తన దుస్థితి వివరించగా పండితుడు ప్రశాంతంగా నవ్వుతూ చెప్పారు, బిడ్డా, సంధ్యా సమయాన్ని కన్నీటి కన్నులతో అపవిత్రం చేస్తే లక్ష్మీ అమ్మవారు మన చుట్టూ తిరుగరు. దుమఖం వదిలి భక్తి చెయ్యి. ఆ మాటలు గుండెల్లో పెట్టుకున్న సుందర ఆ రోజునుంచి సంధ్యా వేళ భగవంతుని జపం ప్రారంభించాడు. ఏడుపునే ఆనంద గీతాలుగా మార్చాడు. కాలక్రమంలో అతడి జీవితంలో వెలుగు వెల్లివిరిసింది. విజయాలు అతడిని వెతుక్కుని వచ్చాయి. అలా ఓ చిన్న మార్పుతో దారిద్ర్యాన్ని తరిమేసిన కథను శివుని ఉపదేశం ద్వారా గుర్తుపెట్టుకోవాలి. నిద్రిస్తున్న వారిని గట్టిగా మేల్కొలపకూడదు. నిద్రలో ఉన్న మనిషి శరీర ధర్మం, చైతన్యం నిశ్చల స్థితిలో ఉంటాయి. అప్పుడు వారిని గట్టిగా మేల్కొలిపితే వారి జీవశక్తిని క్షీణింపజేసినట్లు అవుతుంది. చిన్నప్పటి నుండి వినాయకుడు అనే బాలుడు తండ్రిని, తల్లిని అరచి గట్టిగా నిద్ర లేపడం అలవాటు చేసుకున్నాడు. చిన్న విషయానికి కోపంగా అరవడం, వెంటనే లేపాలని అరుపులు వేయడం వల్ల కుటుంబం మొత్తంగా క్రమంగా అనారోగ్యంతో బాధపడటం ప్రారంభమైంది. వారిలో సంపద తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఓ ముక్తాత గారు ఒకరోజు వినాయకుడిని పిలిచారు. బాబూ, నిద్రిస్తున్న వారిని గౌరవించు. అది జీవశక్తికి గౌరవం ఇచ్చినట్టే. ఆ మాటలు వినాక వినాయకుడు మారాడు. ఇంట్లో నిద్రపోతున్న వారిని మెల్లగా పిలవడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో మళ్లీ ఆరోగ్యం, ఆనందం,
ధనం చొచ్చుకువచ్చాయి. 4. చెట్ల కింద భోజనం చేయకూడదు. చెట్లు ప్రకృతి తత్వానికి కేంద్ర బిందువులు. అక్కడ భోజనం చేస్తే శరీరంలో మాయా శక్తులు చొచ్చుకొస్తాయి. రఘు అనే రైతు ప్రతి సేద్య సమయంలో చెట్టు కిందే భోజనం చేసేవాడు. అతడు ఎందుకనో ఏ పనిలోనూ సఫలత పొందలేదు. ఎప్పుడూ అప్పుల వలయాల్లో చిక్కుకుని ఉండేవాడు. ఓ రోజు దేవాలయం పూజారిగారు చెప్పారు, బాబూ, చెట్టు కింద తినటం వల్ల నీ జీవశక్తి బలహీనపడుతోంది. ఆ సలహా తీసుకుని రఘు తన భోజనాన్ని గృహంలో లేదా శుభ్రమైన ప్రదేశాల్లో మాత్రమే చేయడం ప్రారంభించాడు. అప్పటినుండి అతడి జీవితానికి దిశ మళ్లింది. వ్యాపారాల్లో లాభాలు కనిపించసాగాయి. 5. నిల్చుని తినకూడదు. భోజనం అనేది దేవతల సమక్షంలో జరిగే యజ్ఞం. నిల్చుని తినడం అనేది అనాదరాన్ని సూచిస్తుంది. మోహన్ అనే యువకుడు ఎప్పుడూ బిజీగా ఉంటూ నిల్చుని త్వరగా తినడం అలవాటు చేసుకున్నాడు. కొద్దికాలానికే అతడు ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఎదుర్కొన్నాడు. ఓ మఠాధిపతి గారు చెప్పిన మాటలు అతడి జీవితాన్ని మార్చేశాయి. అన్నం దేవత, ఆరాధనగా భుజించు. మోహన్ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడం ప్రారంభించడంతో ఆరోగ్యం, ధనం రెండూ అతడి పక్షాన నిలిచాయి. ఇతరుల ముందు ఎక్కువ తినకూడదు. నమ్రత, మితాహారం అనేవి సంపదకు ద్వారాలు. సూర్య అనే బాలుడు ఇంట్లో ఎవరూ చూసేలోగా చాలా ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు కారణంగా అతడు మొండితనంతో, ఆరోగ్య సమస్యలతో బాధపడాడు. ఒకరోజు గురువుగారు చెప్పారు, మితాహారం చేయని వారికి సంపద నిలబడదు. సూర్య మారాడు. చిన్న చిన్న మోతాదులో తినడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరమైన మార్పులతో అతడు ఉన్నత విద్య, మంచి సంపద పొందాడు. 7. అపవిత్ర ప్రదేశాల్లో ఎక్కువ కాలం ఉండకూడదు. మన చుట్టూ ఉన్న శక్తి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిత్యం గందరగోళ, అపవిత్ర ప్రదేశాల్లో తిరిగే సతీష్ అనే యువకుడు క్రమంగా నిరాశతో, అభద్రతా భావంతో నిండిపోయాడు. ఓ మహర్షిగారు అతడిని బుద్ధి చెప్పారు, శుభ్రత లేని ప్రదేశాలు నీ జీవశక్తిని క్రమంగా హరిస్తాయి. సతీష్ మారి పరిశుభ్రమైన ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. అనంతరం అతడి జీవితంలో ప్రశాంతత, విజయాలు వచ్చాయి. 8. రాత్రిపూట ఆలస్యంగా తిరగకూడదు. రాత్రి సమయం విశ్రాంతికి, దేవతల ఆరాధనకి కావాలి. కృష్ణ అనే యువకుడు ప్రతి రాత్రి స్నేహితులతో బయట ఆలస్యంగా తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడూ అలసట, వ్యర్థత అనుభూతితో బాధపడేవాడు. ఒకసారి ఒక తత్వవేత్త చెప్పారు, రాత్రి సమయాన్ని నాశనం చేసినవాడు తన అదృష్టాన్నే నాశనం చేసుకుంటాడు. అప్పటినుండి కృష్ణ రాత్రి తొందరగా ఇంటికి చేరి భగవంతుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అతడి జీవితం వెలుగుతో నిండిపోయింది. 9. పరస్త్రీ పరపురుష నిందలు చేయకూడదు. పరులను నిందించడం, అపహాస్యం చేయడం అనేది మనల్ని మానసికంగా పేదరికానికి గురిచేస్తుంది. రమణ అనే బాలుడు ఎప్పుడూ తన మిత్రులను విమర్శిస్తూ, నిందిస్తూ గడిపేవాడు. దీంతో అతడికి నిజమైన మిత్రులు దొరకలేదు. అవకాశాలు తప్పిపోయాయి. ఒకరోజు ఓ పూజారిగారు చెప్పారు, పరుల నింద చేయడమే పాపపు మొదటి మెట్టు. అప్పటినుండి రమణ మంచి మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. జీవితం మళ్లీ పుంజుకుంది. అపవిత్ర పదాలు మాట్లాడకూడదు. మాట అనేది శబ్దశక్తి. అపవిత్ర పదాలతో మన చుట్టూ చెడు శక్తిని పిలుస్తాం. అనిత అనే యువతి ఎప్పుడూ అసభ్య పదాలు మాట్లాడడం వల్ల కుటుంబంలో కలహాలు పెరిగిపోయాయి. ఓ సద్గురు సలహా ఇచ్చారు, మధుర వాక్యమే లక్ష్మిని ఆకర్షించే మార్గం. అనిత మారి మధురంగా మాట్లాడటం ప్రారంభించడంతో శాంతి, సౌభాగ్యం ఆమె ఇంటి గదుల్లో ప్రవహించసాగాయి. 11. మురిసిన చేతులతో తినకూడదు. శరీరం పవిత్ర మందిరం వంటిది. మురిసిన చేతులతో భోజనం చేస్తే మన ఆరోగ్యాన్ని, ధనాన్ని అపవిత్రం చేసుకున్నట్లే. నరసింహ అనే యువకుడు ఎప్పుడూ చేతులు శుభ్రం చేయకుండా తినేవాడు. అనారోగ్యం అతడి జీవితాన్ని పట్టివేశారు. ఓ ఋషిగారు చెప్పారు, శరీర పవిత్రతే ధన సమృద్ధికి ద్వారం. నరసింహమారి శుభ్రత పాటించగా మళ్లీ ఆరోగ్యవంతమైన జీవితం ప్రారంభమైంది. 12. భోజనం చేసే ప్రదేశం శుభ్రముగా ఉండాలి. భోజన ప్రదేశం మన శక్తి కేంద్రం. అపవిత్ర స్థలాల్లో తినడం మన జీవితాన్ని అపవిత్రం చేస్తుంది. సుజాత అనే యువతి ఎక్కడ పడితే అక్కడ తినే అలవాటుతో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. ఒకసారి ఓ వృద్ధ సన్యాసి ఆమెను గమనించి చెప్పారు, పరిశుభ్రతే లక్ష్మీదేవి నిలయము. ఆ మాటలు గుండెల్లో వేసుకున్న సుజాత ప్రతి భోజన సమయంలో శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుంది. దీంతో ఆమె ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి పొందింది. సమస్త లోకాలను ఆవహించిన అనంతకాలంలో కైలాస శిఖరంపై నీలాంబరధారిగా పరబ్రహ్మ స్వరూపుడైన శంభునాథ్ తన తపస్సులోంచి మెల్లగా కళ్ళెత్తి ప్రపంచాన్ని తిలకించాడు. ధర్మం దొలికిపోయి, పాపం పెరిగి,
ప్రాణులు న్యాయమార్గం మరచి అహంకారంలో మునిగి ఉన్నారు. దానిని గమనించిన జగదీశ్వరుడు తన ముదురైన గంభీర స్వరంతో సమస్త భూతగణాలను, ఋషిమునులను, ప్రజలనందరినీ తన సన్నిధికి పిలిపించాడు. ఆకాశంలో నాగభూషణంలాగా తేజఃప్రభలను వెదజల్లుతూ మహాకారుడైన శివుడు సమాధి స్థితిలో నుంచి మెల్లగా మాట్లాడాడు. ఓ మానవులారా, ఓ మునులారా, సృష్టి మూలతత్వం ధర్మం. నీ చేతి పనిలో ధర్మం లేదు, నీ మాటలో న్యాయం లేదు, నీ ఆలోచనల్లో సత్యం లేదు. అయితే నీవు బ్రతుకుతున్నాడవు కాదు, నశించిపోతున్నావు. ధర్మం అనేది భయంతో పాటించాల్సిన నియమం కాదు, అది ఆత్మస్ఫూర్తిగా పుట్టే శాశ్వత జ్యోతి. న్యాయం అనేది రాజుల వల్ల నిబద్ధం కాదు, అది ప్రతి హృదయంలో పుట్టే స్వాభావిక ధర్మం. నీ చెవి వినిపించాలి, కాని అబద్ధాలకు మూసుకుపోవాలి. నీ నేత్రం చూడాలి, కాని దురదృష్టపు దారులు మరలకూడదు. నీ చేతులు పని చేయాలి, కాని పాపపు పనులను తాకకూడదు. నీ అడుగులు ముందుకు సాగాలి, కాని ఇతరుల నయం మీద నడవకూడదు అని శివుడు ఆదేశించాడు. ఆయన మాటల తడిమిలో ఆకాశం ప్రకంపించగా భూమి కదిలిపోయింది. ఆయన వాక్యాల కాంతిలో అంధకారపు మూఢత్వం కరిగిపోయింది. శివుడు మళ్లీ పలికాడు, ఓ లోకమా, నీ ధర్మాన్ని ధరిస్తే నీకు సమృద్ధి తలచుతుంది. నీ న్యాయం నిలబెడితే దేవతల అనుగ్రహం కురుస్తుంది. నీ సత్యం నిలబెడితే శాశ్వత విముక్తి లభిస్తుంది. కాని మాయ, మత్తు, అహంకారపు ముగేలో పడితే నీ గతి నశించిపోతుంది. ఆయన వాక్యాల గాఢతతో ప్రజల గుండెల్లో కొత్త భయం, కొత్త భక్తి మేలుకొచ్చింది. ఆ క్షణంలో తాము మానవులని మరిచినవారు తమ అసలు పయనం గుర్తు చేసుకున్నారు. తలలు వంచి, హృదయాలు వెదజల్లుతూ సమస్త జనులు శివుని మాటలను తమ అంతరాత్మలలో ముద్రించుకున్నారు. అంతటా ఆ మహోన్నత శివుడు తన కరుణానిధి చూపుతో వారిని ఆశీర్వదిస్తూ మళ్లీ తన తపస్సులోకి ప్రవేశించాడు. మరలా ప్రకృతి తన ధర్మ మార్గంలో తిరుగబెట్టబడింది. ప్రపంచం వ్యాపించి ధర్మం తగ్గిపోతున్న కాలం. ఆకాశమంత పొడవైన కైలాస పర్వతంపై మేఘాలు చుట్టుముడుతుండగా పరమేశ్వరుడు శివుడు తన నీలవర్ణమైన రూపంతో ప్రజల ముందుకు వచ్చాడు. ఆయన లీలామయమైన చూపుతో సమస్త లోకాన్ని ఆవహిస్తూ మృదువైన స్వరంలో జ్ఞాన బోధన ప్రారంభించాడు. సముద్రాల కంటే స్థిరంగా, పర్వతాల కంటే భయంకరంగా ఉన్న ఆయన స్వరము లోకాన్ని కంపింపజేసింది. వేలాది ప్రజలు, ఋషులు, మునులు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ తమ ప్రాణాన్ని ఆపుకొని శివుని మాటలు వింటూ మౌనంగా నిలబడ్డారు. ధర్మం అనేది శ్వాసలాగా, నీరు పానమవుతున్నట్లు మన జీవితంలో ఉండాలి అన్నాడు శివుడు. సత్యం చెప్పు, ఇతరులను హింసించకు, దయ చూపు, క్షమించు, శాంతిని అలవరచుకో అని మెల్లగా ఆజ్ఞాపించాడు. మీ చేతులు గాయపరిచే ఆయుధాలుగా కాక, రక్షించే చల్లని తలమండలాలుగా మారాలి. మీ మాటలు విషంగా కాక, అమృత స్వరూపంగా మారాలి. ధనం సంపాదించు, కాని దానిని దుర్వినియోగించకు. కష్టపడి ఆర్జించు, కాని ఆశను పెంచకు. విజయం పొందు, కాని గర్వించకు అని గంభీరంగా పలికాడు. ప్రజల హృదయాల్లో గందరగోళం తొలగి ఒక కొత్త స్పష్టత వెలుగెత్తింది. ఈ జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండాలి. భూమిని దోచుకోవద్దు, జలాన్ని కాలుష్యం చేయవద్దు, గాలిని విషపూరితం చేయవద్దు. ప్రకృతితో మమేకమై జీవించండి అంటూ శివుడు తన వాక్యములతో భూమి మొత్తాన్ని ధర్మానికి పునఃస్థాపించాడు. ఆయన మాటలు గాలి తరంగాలపై ప్రయాణించి పర్వతాల నుండి ప్రతిధ్వనిస్తూ సముద్రపు అలలపై